శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమద్భగవద్గీత అథ షోడశోధ్యాయః దైవాసుర సంపద్విభాగయోగః. 16వ అధ్యాయము దైవాసుర సంపద్విభాగయోగము. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుల వారికి మనకు కూడా ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారో తెలుసుకుందాం. శ్రీ భగవాన్ ఉవాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితిః దానం దమచ్చ యజ్ఞచ్చ స్వాధ్యాయస్తపార్జవం. శ్రీ భగవానుడు ఇలా పలికెను: నిర్భయత్వము, అంతఃకరణ శుద్ధి, తత్వజ్ఞాన ప్రాప్తికై ధ్యానయోగమునందు నిరంతర దృఢస్థుతి, సాత్విక దానము, ఇంద్రియ నిగ్రహము, భగవంతుణ్ణి, దేవతలను, గురుజనులను పూజించుట, అట్లే అగ్నిహోత్రాది ఉత్తమ కర్మాచరణము, వేదశాస్త్రముల పఠనము, పాఠనములు మరియు భగవంతుని నామగుణ కీర్తనములు, స్వధర్మాచరణమునందలి కష్టములకు ఓర్చుకొనుట, శరీంద్రియాంతఃకరణముల సరళత్వము అనేది చెప్తున్నారన్నమాట. అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్యం మార్ధవం హ్రీరచాపలం. అహింస అనగా మనోవాక్కాయముల ద్వారా ఎవ్వరికిని ఏ విధముగను కష్టమును కల్పింపకుండుట, సత్యము, యథార్థమైన ప్రియమైన భాషణము, అక్రోధము, తనకు అపకారము చేయువారిపైన కూడా కోపము లేకుండుట, త్యాగము, కర్మాచరణమునందు కర్తృత్వాభిమానమును త్యజించుట, శాంతి, చిత్తచాంచల్యము లేకుండుట, అపైసునము, ఎవరిని నిందింపకుండుట, దయ, అన్ని ప్రాణుల ఎడ నిర్హేతుక కృప, అలులోలుప్త్యము, ఇంద్రియ విషయ సంయోగము ఉన్నను వాటిపై ఆసక్తి లేకుండుట, మార్ధవము అనగా కోమలత్వము, శాస్త్ర విరుద్ధ కార్యాచరణమునకు వెనుకాడుట అనగా సిగ్గుపడుట, అచాపలము, వ్యర్థ చేష్టలు చేయకుండుట. తేజక్షమాధృతిః శౌచం నద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. ఓ అర్జున, తేజస్సు, క్షమ, ధైర్యము, శౌచము అనగా బాహ్యశుద్ధి, అద్రోహము, ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట, అమానిత్వము, తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి అన్నియును దైవీ సంపదల గనవాని లక్షణములు. దంభో దర్పోభిమానచ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానాం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. ఓ పార్థ, దంభము అనగా కపటము, దర్పము అనగా మొండితనము, అభిమానము, క్రోధము, పౌరుష్యము, మాటలయందును చేష్టలయందును కఠినత్వము, అజ్ఞానము మొదలగునవి అసూరీ స్వభావము గలవాని లక్షణములు. ఇవన్నీ కూడా భగవానులు మనుషులకి ఏమేమి లక్షణాలు ఉండాలో అనేవి చెప్తూ ఉన్నారన్నమాట. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవా. ఓ అర్జున, దైవీ సంపద ముక్తిదాయకము, అసురీ సంపద బంధహేతువు. నీవు దైవీ సంపదతో పుట్టినవాడవు కనుక శోకింపకుము. ద్వౌ భూత స్వర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరస్ ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఓ అర్జున, ఈ లోకమునున్న మానవులు రెండు విధములుగా ఉందురు.
దైవ లక్షణములు కలవారు కొందరు, అసుర లక్షణములు కలవారు మరికొందరు. దైవ లక్షణములు విస్తృతముగా తెలుపబడినవి. ఇప్పుడు అసుర లక్షణములు గలవారిని గూర్చి వివరముగా తెలిపెదను, వినుము. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనాన విదూరాసురాః సచౌనాపి చాచారో న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావము కలవారు ప్రవృత్తి నివృత్తులను అనగా కర్తవ్యములను ఎరుగరు. కనుక వారిలో బాహ్యాభ్యంతర శుచిత్వము గాని, శ్రేష్టమైన ప్రవర్తన గాని, సత్య భాషణము కాని ఉండనే ఉండవు. అసత్యమప్రతిష్టం తే జగదాహూరణీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్యమనియు, భగవంతుడనడివాడు లేనే లేడనియు, కామప్రేరితులైన స్త్రీ పురుషుల సంయోగ కారణముగా జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప మరొక కారణమే లేదనియు అసుర లక్షణములు కలవారు భావింతురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభావంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. అసంబద్ధమైన ఇట్టి మిథ్యావాదనము చేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు, ఆత్మ యొక్క అస్తిత్వమును విశ్వసింపరు. వారు మందబుద్ధులు, వారు అందరికిని అపకారము చేయు క్రూరులు. వారి శక్తి సామర్థ్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహస్తృగీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దంభము, దురభిమానము, మదములతో కూడిన ఈ అసుర లక్షణములు కలవారు యుక్తాయుక్తములను మరిచి తమ వాంఛలను ఏ విధముగా తీర్చుకొనుటకు సిద్ధపడుతురు. అజ్ఞాన కారణముగా మిథ్యా సిద్ధాంతములను ఆశ్రయింతురు. శాస్త్ర విరుద్ధముగా భ్రష్టాచారులై ప్రవర్తింతురు. శ్రీ భగవానుల వారు అసుర లక్షణాలు అంటే ఎలా, వాళ్ళల్లో ఏ ఏ లక్షణాలు ఉంటాయో మనకు వివరిస్తున్నారు. ఇంకా రేపు కూడా ఇంకా ఎలాంటి లక్షణాలు, అసుర లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం తత్సత్. స్వస్తి.